చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆ ఆరాధన చేసేటప్పుడు నీ వశములో నువ్వు ఉండకూడదు. ఎవరి వశములకు వెళ్ళిపోవాలి? దేవుని వశములకు నువ్వు వెళ్ళాలి. అది నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేసే సమయంలో నీ వశములో ఉండకూడదు, దేవుని వశములకు మనం వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని వశములకు నువ్వు వెళ్ళి పరిపూర్ణ హృదయముతో దేవుని ఆరాధన చేస్తావంటే ఆ ఆరాధన జరుగుతున్న సమయంలోనే నీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడతాయి, నీ బంధకాలు, నీ కట్లు తెంచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆరాధన మనం చేయగలగాలి. ఆమెను చెప్తారా? ఆ అయ్యగారు అలా చెప్పుకుంటూనే పోతారు, మేము చేసే పని ఇంతే, అంతేనా? అంతేనా? హృదయం అంతా ఎలాగుండాలి? సంతోషముతో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆరాధన ముందు, వర్తమానానికి ముందు ఏం చేస్తారు అయ్యగారులు? ఆరాధన జరిగిస్తారు. ఎందుకు? ఆ ఆరాధన జరిగిన తర్వాత దేవుని వాక్యం విత్తబడుతుంటే ఆ వాక్యం నిన్నేం చేస్తుంది? కడుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకటి, నీ మెడ మీద ఉన్న కట్లు, ఆ కాడి దేవుడు విరగొడితే ఇప్పుడు నువ్వేమవుతావు? వాడి చేతిలో నుంచి విడిపించబడతావు. దేవునికి స్తోత్రం. రెండోది, నీ మెడ మీద ఉన్నటువంటి కాడి ఆయన విరగొడితే నీ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా. యేసయ్యకు ఏమండి స్తుతి ఆరాధన అంటే చాలా ఇష్టం. ఈరోజు మన మందిరంలో ఏమండి కీబోర్డు, ఫ్యాడు, మనమందరం నోళ్ళు తెరిచి ఆరాధన చేస్తున్నా ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుంది. కానీ పరలోకంలో ఆ దూత రెక్కల్ని ఇట్లాగా రెండు రెక్కలు ఊపినప్పుడు అందులో వచ్చే సౌండ్ తెలుసా? పరిశుద్ధుడు, 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 దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆ మాటలకు ఆయన దేవుడు సంతోషిస్తాడండి. హల్లెలూయా. కొన్ని వేల సౌండ్లు అక్కడ వినపడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తుండగా యేసయ్య ఎక్కడో ఉండడండి. ఎక్కడుంటాడు తెలుసా? నీ పక్కకు వచ్చి నిలబడతాడు, నీ పక్కనే నిలబడతాడు. నా పిల్లలు నన్ను స్తుతిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు కనుక నీ మధ్యలోకి వచ్చి నిలబడతాడు. హల్లెలూయా. మరి అట్టి ఆరాధన మనం చేయగలగాలి.